బిజీ లైఫ్, బోలెడు పనులు, దానికి మించిన స్ట్రెస్, మానసిక ఆందోళన, టైమింగ్స్ లేని ఫుడ్ హ్యాబిట్స్ టోటల్ గా మనిషిని రకరకాల రోగాలతో దెబ్బతీస్తున్నాయి. మెడిసిన్ రంగం ఎంత ముందడుగు వేస్తున్నా లైఫ్ స్టైల్, మానసిక ఒత్తిడులకు పూర్తిగా పరిష్కారం చూపలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది యోగా. మనిషిని పూర్తిగా ప్రకృతి పరం చేసి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గా మారుస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ సందర్భంగా యోగా హిస్టరీ ఏంటి, ఇందులో ఎన్ని రకాలున్నాయో ఓసారి చూద్దాం. యోగా ఈ రెండక్షరాల పదమే ఇప్పటి మోడర్న్ లైఫ్ కి పవర్ఫుల్ మెడిసిన్. రోగాలు రాకుండా మానసిక సమస్యలను దూరం చేస్తూ ఆరోగ్య జీవనాన్ని అందించే శక్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు ఉంది. ప్రకృతికి దగ్గరగా జీవించడమే యోగా. భారతీయులు ప్రపంచానికి పరిచయం చేసిన ఈ యోగా ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ పాపులర్ సాఫ్ట్ ఎక్సర్సైజ్ గా డెవలప్ అయింది. యోగాలో చాలా రకాల ఆసనాలున్నాయి. దాదాపు 84 లక్షలకు పైగా ఆసనాలున్నాయంటున్నారు ట్రైనర్స్. అయితే మనం రెగ్యులర్ గా చేసే ఆసనాలు మాత్రం కేవలం 84 మాత్రమేనట. Is for perfection, as we know. Yoga is from our India origin only, and I feel bad about it because foreigners, they are crazy about our yoga, and here the people are going for, gym, Zumba. I'm not against of that, but yoga is really, really good and very good for your health. So like yoga, I'm a trainer. I trained in different verticals of yoga: face yoga, pregnancy yoga, power yoga. Power yoga is for the weight loss. 5,000 plus centers 70 plus countries లో ఉంది. ఇండియాలో ఇది ఇప్పుడు సెకండ్ సెంటరు, పూనాలో ఫస్ట్ స్టార్ట్ అయింది, హైదరాబాద్లో సెకండ్ సెంటరు. ఇది చాలా పాపులరు వెస్టర్న్ కంట్రీస్లో, ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో 90 మినిట్స్లో వాళ్ళకి కార్డియో కావాలి, స్ట్రెచ్ కావాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి, అన్ని 90 మినిట్స్లో ఆ ప్యాక్డ్ థింగ్స్ వర్క్స్ ఇన్ దిస్. ఇండియాలో ఎస్పెషలీ పీపుల్కి బెనిఫిట్ ఏంటంటే వెయిట్ లాస్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఆల్ ద థింగ్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్. అది ప్రాక్టీస్, ఫిలాసఫీ అంటూ యోగాను 2 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. ప్రాక్టీస్ యోగాలో హఠ, పవర్, విన్యాస, వినియోగ, యోగా థెరపీలు ఉండగా, ఫిలాసఫీలో కర్మయోగ, భక్తి యోగ, ప్రాణయోగ, జ్ఞానయోగ లాంటివి ఉన్నాయి. అటు శారీరకంగా ఇటు మానసికంగా 2 విధాలా మనిషిని ట్రీట్ చేస్తుంది యోగా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వెస్ట్రన్ కంట్రీస్ లో న్యూ ట్రెండ్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. బిక్రమ్ యోగా, ఫేషియల్ యోగా, ఆక్రో యోగా, ఏరియల్ యోగా, ఇలా లెక్కలేనన్ని డిఫరెంట్ స్టైల్స్. ఇందులో ఒక్కో దానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. బిక్రమ్ యోగా మన తెలుగు రాష్ట్రాల్లోనే పుట్టిన యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ పాపులర్. నార్మల్ గా చేసే ఆసనాలనే 40 డిగ్రీల టెంపరేచర్ లో చేయడం దీని ప్రత్యేకత. ఇక ఆక్రో యోగా, ఏరియల్ యోగాలకు మరో డిఫరెంట్ స్టైల్ ఉంది. భార్యాభర్తలిద్దరూ తమ బాడీని మైండ్ గ్రిప్ లో పెట్టుకుని చేసేదే ఆక్రో యోగా. క్లాత్ల సహాయంతో సింగిల్ గా చేసేదే ఏరియల్ యోగా. నరాల బలహీనత, షుగర్ లాంటి రోగాలను కూడా యోగా థెరపీతో నయం చేయవచ్చంటున్నారు. క్రమం తప్పకుండా యోగా సాధన వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందంటున్నారు. It's a 90-minute class. It's 26 postures and 2 breathing exercises founded by Bikram Choudhury. It's original Hatha yoga postures, comes way back. It's lot of years old, but he put this sequence together that's so special because he was looking at the most common diseases and injuries, and then he created this program. So we always do the same thing. We always repeat these 26 postures. So you're working through your whole body, every system, every organ, every joint, every ligament, renewing the cells by bringing this fresh oxygen. Complete body lo unna muscles anni strength and stretch baga jarugutayi, and
బాడీకి ఒక మంచి ఒక డిఫరెంట్ ఫీల్ అండి. రెగ్యులర్ యోగాతో కంపేర్ చేస్తే కూడా ఇట్స్ రియలీ వెరీ డిఫరెంట్ ఫీల్ చెప్పాలంటే. అంటే మనం మ్యాట్స్ పైన యోగా చేస్తాం, స్ట్రెంథనింగ్కి, వెయిట్ లాస్కి, మెనీ థింగ్స్ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. ఈ ఏరియల్ యోగా ఏంటంటే కంప్లీట్ ఎయిర్లో ఉంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ 2 ఫ్యాబ్రిక్స్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్స్ మన బాడీ వెయిట్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి అండ్ కంప్లీట్ బాడీలో ఉన్న లైక్ బ్యాడ్ స్వెట్ అదంతా వెళ్ళిపోతుంది. ఒక 1 hour సెషన్ కూడా విచ్ ఈస్ ఈక్వల్ టు 3 to 4 hours కంటిన్యూస్ రన్నింగ్ అండ్ జాగింగ్, విచ్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్. ఇది పర్సనల్గా చెప్పడం కంటే ఎవరికి వాళ్ళు చేసి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మానసిక ప్రశాంతత, శరీరానికి స్థిరత్వం రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళలో కనిపించే లక్షణాలు. ఏజ్ లిమిట్, బాడీ వెయిట్ తో సంబంధం లేకుండా ఎవరైనా ఆసనాలు చేయొచ్చు. తమ గజిబిజి లైఫ్ కు కాస్త రిలాక్సేషన్ కావాలంటే మాత్రం యోగా తప్పక చేయాల్సిందే.